చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమైన పరిస్థితి సరికొత్త సంకల్పంగా మారింది. పునర్వికలా ఇంకెవరూ ఇబ్బంది పడకుండా దీన్నొక సామాజిక ఉద్యమంగా మార్చాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. అరుదైన వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ప్రాజెక్టు పునర్విక ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు, దేశీయ కంపెనీలతో సమన్వయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్నారుల జీవితం డబ్బుతో ముడిపడకూడదనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ప్రాజెక్టు పునర్విక ప్రకటించారు. ప్రాణాన్ని రక్షించే ఇంజెక్షన్ కోసం 11 నెలల చిన్నారి పునర్విక కుటుంబం పడిన ఇబ్బంది ఆయన్ను కదిలించింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్వికకు 10 కోట్లు సమకూరాయి. మరో 6 కోట్ల రూపాయలు లోకేష్ అందించారు. అసలు ఒక్క ఇంజెక్షన్ ఇంత ఖర్చు ఎందుకవుతోంది, దాని తయారీ వెనుకున్న పరిజ్ఞానమేంటి అనే అంశాలపై వైద్య నిపుణులతో చర్చించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ రమేష్ కోనకి లాంటి వారి సూచనలు తీసుకున్నారు. ఇదే పరిస్థితి ఇంకెవరికైనా వస్తే ఏంటనే ప్రశ్న లోకేష్ ను ఆలోచింపజేసింది. అరుదైన జన్యు వ్యాధులతో దేశవ్యాప్తంగా వేలాది మంది పిల్లలు పోరాడుతున్నట్లు తెలుసుకున్నారు. ప్రతి కేసులో వ్యక్తిగతంగా సహాయం చేయడం సాధ్యం కాదు. అలాంటప్పుడు పరిష్కారం కావాలంటే వ్యవస్థ ద్వారా ఓ దారి చూపించాల్సిన అవసరముందని భావించారు. ఆ క్రమంలోనే ప్రాజెక్టు పునర్విక ప్రకటించారు. ప్రాజెక్టు పునర్విక అంటే ఏంటి? అరుదైన వ్యాధులపై కేంద్ర ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు సాధించాలి. అంతర్జాతీయ సంస్థలతో కలిసి చికిత్సల ఖర్చు తగ్గించాలి. ఇవే ఈ ప్రాజెక్టు ముఖ్యమైన లక్ష్యాలు. అలాగే భారతీయ ఔషధ కంపెనీలతో కలిసి దేశీయంగా తయారీకి ఉన్న మార్గాలు అన్వేషించాలని నిశ్చయించారు. బాధిత కుటుంబాలకు తోడ్పాటునివ్వడం, ఆర్థిక సహాయం అందించే సపోర్ట్ సిస్టమ్ నిర్మించడంపై దృష్టి సారించారు. ఇది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదని నిబద్ధతతో వేస్తున్న ముందడుగుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం వెనుకున్న మానవీయ కోణాన్ని ఎక్స్ ద్వారా లోకేష్ పంచుకున్నారు. పునర్వికతో మొదలైన ఈ ప్రయాణం వేలాది మంది చిన్నారుల జీవితాల్లో ఆశాదీపం వెలిగించే ఉద్యమంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖరీదైన చికిత్సలు ఏ కుటుంబానికి ఇబ్బందిగా మారకుండా ప్రతి చిన్నారికి సమానంగా జీవించే అవకాశం కల్పించాలన్నదే ప్రాజెక్టు పునర్విక సంకల్పమన్నారు.